గురు శబ్దం అనగానే గురువు అంటేనే బరువు. బరువు అంటే ఏం బరువు? బరువు అంటున్నారు. గురువు అంటే ఏంటి బరువు అంటే జ్ఞానంతో బరువు. మనకి బరువు నెత్తి మీద ఉండాలి. ఏ విధంగా? జ్ఞానంగా ఉండాలి. ఉంటే ఏంటంటే మనిషి నిశ్చలంగా ఉంటాడు. ఎప్పుడైతే గురువు అనే శబ్దం, గురువు అనే బరువు మన మీద లేదనుకోండి, ఒక చిత్కాయుధం ఫ్యాన్ గాలికి ఎలా తిరిగిపోయి ఎక్కడెక్కడో పోతుంది, డైరెక్షన్ లేకుండా ఎక్కడెక్కడో పోవచ్చు గాలికి. అందుకని ఏం చేస్తారంటే ఒకటి జీవితంలో గురువు దొరకడం అదృష్టం. ఎన్నో జన్మలో గొప్ప శివాభిషేకాలు, గొప్ప విష్ణువు యొక్క అర్చనలు చేస్తే గురువు దొరుకుతాడు. అలా గురువు దొరికిన వాడు ఎలాంటి గురువు అన్నారు? గురువులు చాలా రకాలు, 4 రకాల గురువులు ఉన్నారు శాస్త్రం ప్రకారం. దానిలో ఉత్తమమైన గురువు అంటే ఒకరేమో బోధ గురువు, ఒక సాధక గురువు, నిశ్చిత గురువు, ఇలా 6 గురువులు ఉన్నారు. మంత్రోపదేశం చేసిన గురువు. అలా అన్నిటికంటే గొప్ప గురువు ఎవరంటే మనకి జీవితాన్ని మళ్ళీ జన్మ లేకుండా చేసే గురువు ఉత్తమమైన గురువు. తాతక ప్రసాద్ గురువు పదవే గొప్పది. మనకి జ్ఞానం ఇస్తాం. ఆ జ్ఞానం అనేది మన గురువులో లేదనుకోండి, లేదంటే మనం కూడా చిత్కాయ పోతాం. అంటే ఒక డైరెక్షన్ ఉండదు, మనకి ఎటు పోతాం తెలియదు, క్లారిటీ ఉండదు. చదువులో క్లారిటీ ఉండదు, మనం వెళ్ళాల్సిన జీవిత గమ్యంలో క్లారిటీ ఉండదు. అది లేకనే ఇన్ని జన్మలు ఎత్తి మళ్ళీ జన్మ వచ్చింది. ఏ గురువు గొప్పవాడు అంటే మళ్ళీ జన్మ లేకుండా చేసే గురువు ఉత్తమమైనది. అలాంటి గురువు కోసం వెతకాలి, సాధన చేయాలి. ఒక్కొక్క గురువులు ఎలా చెప్తారంటే తలబెట్టి గోడ కొట్టుకున్నాము దొరకడు అలాంటి గురువు అని చెప్తారు. మహానుభావులు చాలామంది ఉన్నారు గురువులు. అలాంటి వాళ్ళు మన జీవితంలో దొరకరు అసలు. అయితే ఈ గురువులు ఎలా దొరకాలి? మనకి ఎలా దొరుకుతాడు గురువు అంటే ఎన్నో జన్మల అభిషేకం చేస్తే అసలు గురువు గురించి వినడం జరుగుతుంది. గురు పూజలు అటెండ్ చేస్తాం. మన జీవితంలో గురువు అనేవాడు ఒకడు ప్రవేశిస్తాడు. అది రావడానికి కూడా అదృష్టం ఉండాలి. అదే అంటారు, ప్రారంభంలో పాపం ఎక్కుంటే గురువు కూడా దొరకదురా, నిన్ను ఎవడరా కాపాడతావు నువ్వు అంటారు. అంటే అర్థం ఏంటి? మరి అమ్మనో ఎవరినో పట్టుకుంటే ఎలా అయితే శ్రీకృష్ణుల వారు జగద్గురువులుగా ఇలా అయ్యారు, శివుడు దక్షిణామూర్తులు ఇలా అయ్యారు, అలా దేవుడే రూపంగా వచ్చి ఆ గురువు ఈ గురువు ఒకటేగా. మళ్ళీ గురువులో వేరే వేరే రకాలు, ఈ గురువు గొప్ప ఆ గురువు కాదు అని అనకూడదు. గురువు అనేది ఎవరు అంటే నీకు ఆ గురువు గురించి కంప్లీట్గా తెలుసుకోవడం చేతనే కాదు. ఆ గురువు గురువు. ఈ గురువు గురించి నాకు మొత్తం తెలిసిందంటే ఇంకా నీకు ఆ గురువు కాదు, ఇక ఇంకో గురువు వెతుక్కోవడం. గురువు అని నీకు ఎప్పుడు గురువు కుదురుతుందంటే ఆ జ్ఞానం ప్రసరణ జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు ఎంత చూసినా ఏ యాంగిల్లో చూసినా మనకు దొరకడం. ఇదేంట్రా బాబు ఎలా తెలిసింది, ఎలా ఇది ఎలా ఇలా ఎలా అని అనుకుంటాం. ఒక గొప్ప జ్ఞానమైన రాశి దానిలో ఎంత తీసినామో ఇంకా అంతు ఉంటుంది. అంటే మనకి అంతు పట్టదు, అంతు చిక్కదు. అది గురువు శబ్దం. సో ఒక జీవితంలో గురువు అనేవాడు పేపర్ వెయిట్ లాగా. ఆ పేపర్ ఎగిరిపోకుండా అటు ఇటు ఆ బరువు మన మీద ఉంటే సరిగ్గా ప్రయాణం చేస్తాం, గమ్యానికి వెళ్తాం. అందుకని గురువు అనేవాడిని జ్ఞానంతో పోలిస్తే బరువు అంటారు. ఆ గురువు శిష్యుడిని ఎలా చెప్పాలంటే తేలికగా అటు ఇటు పేపర్తో చెప్పామంటే ఒక డైరెక్షన్ లేదు. గురువు దొరికాక డైరెక్షన్. అదే ఇంకో ఎగ్జాంపుల్ ఎలా చెప్తారు, ఒక నావను నడిపేవాడు గురువు. అందుకే సత్సంగ నౌక సాగిపోతుందని పాట వచ్చింది. ఒక జ్ఞానం నేర్పేవాడు గురువు. ఆ నావలో మనం ఎక్కి కూర్చుంటే చాలు. ఆ సత్సంగం అనే నావలో మనం ఎక్కి కూర్చోవాలి చాలు, ఆయన తీసుకుపోతాడు. మనకి ఎందుకు? అదే అంటారు, ఏవేవో వాటిలో నమ్మకాలు పెట్టుకున్నావు కానీ నీ గురువు మీద నమ్మకం పెట్టుకో, ఆయన తీసుకుపోతాడు. నీకు ఎందుకు టెన్షన్? ఏవేవో వాటిలో నమ్మకం పెట్టుకుంటాం. అదైపోతుంది ఇదైపోతుంది, నిద్రపోతాం, పొద్దులు వేస్తామని నమ్మకం మీదగా పడుకుంటున్నాం. మరి లేదంటే నిద్రపోగలవా? రాత్రి పడుకున్నాక మనం ఊపిరి ఎవరు ఆడిస్తాడో తెలియదు మనకి, మనమైతే ఆడించట్లే. కానీ పొద్దున ఏలమ్మ నమ్మకం నీకేంటి? పొద్దున్న లేస్తాడని నమ్మకంతో పడుకున్నావు కదా. అంతకు మించిన నమ్మకం నీ గురువు మీద ఉంటే దేవుళ్ళందరూ మన లైన్ కడతారు. అయితే గురువును గుర్తుపట్టినప్పుడు ఒక్కొక్కసారి మనకి మాయ ఒకటి ఉంటుంది. ఎప్పుడైనా పరమాత్మే గురువు అయినప్పుడు మాయ మధ్యలో వచ్చి మనల్ని ఎన్నో పరీక్షలు పెడుతూ ఉంటుంది. పరీక్షలు అంటే గురువు నుంచి దూరం చేసే విధంగా. గురువు నుంచి ఎంత బాగా పట్టుకున్నాడు, గురువుని ఎంత బాగా మీరు పట్టుకున్నాడు టెస్టింగ్ నడుస్తూనే ఉంటుంది. గురువు ఎలా ఉంటాడు? ఇప్పుడు మా గురువు గారు ఉన్నారు, ఆయన ఆఫీస్కి వెళ్ళారు, గవర్నమెంట్ జాబులు చేశారు, రిటైర్ అయ్యారు. ఆయనకి 3 పిల్లలు. ఆయన కూడా చాలా కష్టం మీద పిల్లల్ని పెంచారు. ఎందుకంటే అప్పట్లో శాలరీ తక్కువ, గురువుని తీసుకురావడం చాలా గొప్ప. అందులో కష్టం అని ఎందుకు అనాలి? సాధన నడిచింది, భజనలు అయినవి, సప్తాహాలు చేశారు. ఒక్కరోజు కూర్చొని 12 గంటలు హరే రామంటేనే మేము మెలక తిరిగిపోతున్నాం. ఆయన ఒక రోజంతా కూర్చున్నారు. నెక్స్ట్ డే మళ్ళీ మేలుకొని అన్నప్రసాదాలు పెట్టి మళ్ళీ పిల్లలందరూ బిడ్డలు కదా. గురువుకి శిష్యుడు అంటే కొడుకు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా కొడుకు కూతురు అవుతారు, ఇంక వేరే ఏ రిలేషన్స్ ఉండవు. అయితే ఈ మాయ ఏం చేస్తుందంటే గురువు నుంచి ఎంత వీడు గట్టిగా వీడికి గురి కుదిరిందని టెస్టింగ్ ఉంటూనే ఉంటుంది. ఆ మాయ ఎవరో కాదు, గురుపత్నే మాయ. అంటే శివుడి యొక్క మాయ పార్వతి, విష్ణువు యొక్క మాయ లక్ష్మి, బ్రహ్మ యొక్క మాయ సరస్వతి. బ్రహ్మ దగ్గరికి వెళ్ళాలంటే సరస్వతి మధ్యలో టెస్ట్ పెడుతుంది అమ్మవారు. అలా ఎవరి గురువు పక్కన మాయ ఎప్పుడు ఉంటుంది. ఉండి ఏం చేస్తుందంటే మనం టెస్ట్ చేస్తుంది. ఎలా టెస్ట్ చేస్తుంది? ఎగ్జాంపుల్, ఈయన గురువు ఈయన ఉంటున్నాడు ఏంటి? మామూలుగానే ఉన్నాడు చూడడానికి,
సాదా సీదాగా అసలు ఈయన గురువా అని అనుకుంటారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే భాగవతంలో శ్రీకృష్ణుడు ఎవరు? పరమాత్మ. అది మనందరికీ తెలుసు. కానీ ఏం తెలియనట్టు గొల్లలతో ఆడుకున్నాడు పోయి. జగద్గురువు శ్రీకృష్ణుడు గొల్లలతో ఆడుకున్నాడా లేదా? కింద పడి పైన పడి దుంకారు, వీళ్ళకి వాళ్ళు తినిపించుకున్నారు, వీళ్ళు తిన్నాడు, అందరూ ఒకడు పూసుకున్నారు, దొంగతనాలు చేశారు, అన్నీ చేశాడు. ఖచ్చితంగా ఈయన గురువు ఎందుకు అవుతాడు అని అంటావా? అంటే గురువు అనే ప్రాసెస్ బయటది కాదు, అది సాధన లోపల. గురువు లోపల సాధన బట్టి మనం గ్రహించాలి. కానీ బయట నడవడిక బట్టి గురువుని మనం సెలెక్ట్ చేసుకోవాలి వద్దా? ఒక కోటీశ్వరుడు గురువు అయి ఉంటాడా? చెప్పడం కష్టం. ఒక వికారి ఉన్నాడు అనుకోండి, ఏమీ లేదు అని గురువు కాడు అని చెప్పగలవా? కష్టం. గురువు అనే సాధన ఇంటీరియర్ ప్రాసెస్. అంటే మన సాధన ఆయన చేసే, ఆయన మాట, నడవడిక, ధర్మ మార్గం ఫస్ట్ ప్రయారిటీ. ఆయన మాట్లాడే ధర్మమై ఉంటుంది, ఆయన నడవడిక ధర్మమై ఉంటుంది, ఆయన వేదాలనే పట్టుకొని ఉంటారు, ఆయన శాస్త్రాన్నే నమ్ముకొని ఉంటారు. ఆయన ఇంట్లో ఉన్నా, ఆయన ఎక్కడున్నా, ఆయన తిరిగినా, ఏం చేసినా ఆయన మాట తీరు మొత్తం వేదం వేదం వేదం, శాస్త్రం శాస్త్రం శాస్త్రం. జీవితమే మొత్తం శాస్త్రమయంగా ఉంటుంది. ఆ గురువు మాట పట్టుకొని అక్కడ గుర్తుపట్టేయచ్చు మనం. ఒక్కసారి గుర్తుపట్టాక మనకు పరీక్ష స్టార్ట్. దత్తాత్రేయుల వారు ఉన్నారు, ఆయన ఇప్పుడు మన అష్టోత్తరం ఆయన బాధ చేశాం. దత్తాత్రేయ స్వామి వారు శిష్యులు ఒక్కడు ఉండలేడంట, అంత భయంకరంగా పరీక్షలు పెట్టారు. ఎంతోమంది శిష్యులు ఆయన సాధన చేస్తూ చేస్తూ సాధనలో వాళ్ళు ట్రావెల్ చేస్తారు. కొన్ని చోట్ల ఆయన ఉన్నాడని చెప్పి తెలుస్తుంది అక్కడ సాధన చేసిన గురువు గురించి. ఆ గురువు ఏదో ఒక విధంగా చెప్తూ ఉంటారు. అలా శిష్యులు అడవుల్లో పోయి గురువు గారిని పట్టుకుందామని వెళ్తే దత్తాత్రేయ స్వామి వారు ఒక చోట ఇలా ఏమి రోగం వచ్చిన వాళ్ళలాగా ఏదో అలా కూర్చొని ఉంటారు, ఇలా బికారిలాగా కూర్చుంటారు. ఈ శిష్యులు గుర్తుపట్టి, స్వామి మీరే దత్తాత్రేయ స్వామి వారు, మా గురువు గారు చెప్పారు మీరు ఇక్కడ దొరుకుతారని అని చెప్పి శిష్యులు వస్తే, నేను దత్తాత్రేయ నన్ను చూస్తే ఏమని అనిపిస్తుందా? అలా అసలు లేనే లేదు పోలికలు అని చెప్పేసి ఆయన ఏం చేస్తారు, కొంచెం అడవి లోపలికి వెళ్ళి ఒక అమ్మాయి మీద చెయ్యేసి చేతితో బాటిల్ పట్టుకొని ఇలా తూలుతూ వచ్చేవాళ్ళు. వీళ్ళు చూసేసి ఈయన గురువు ఈయనదిగా ఇక్కడ గురువు వదిలేసేవాడు. అంటే ఇలాంటివి మాయ. అంటే నీ గురువుని ఫిజికల్గా చూసి నువ్వు గురువు అని అనుకుంటున్నావా, లోపల నడిచే ప్రాసెస్ బట్టి నువ్వు గురువు అనుకుంటున్నావా అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే ఫైనల్గా మనం రీచ్ అవ్వాల్సింది లోపల ప్రాసెస్ నుంచే, బయట ఏం లేదు. మనం వెతకాల్సింది లోపల. ఎంతైతే బయట ఉందో అదంతా లోపల ఉంది. ఆ లోపల ఉందని దాన్ని బట్టి ఎప్పుడు స్టార్ట్ చేస్తావు ప్రాసెస్? బయట కూడా సరిపోతుంది మనకి. ఎప్పుడు లోపలికి వెళ్తావు? లోపల ఉన్న ప్రాసెస్ ఎప్పుడు కనుక్కుంటావు? సింపుల్, లోపల ఉన్నవాడే గురువు. ఎవరైతే నువ్వు ఆత్మ అంటున్నావో అదే నీ గురువు. ఎవరైతే నువ్వు బయట గురువుగా ఊహించుకుంటున్నావో ఆయనే నీ ఆత్మగా లోపల ఉన్నాడు. అందుకే శోషణ లోపల చేయాలి, శోధన లోపల చేయాలి. ఈ గురువు ఎక్కడ ఉన్నాడంటే బయట ఉన్నాడు, లోపల ఉన్నాడు, అంతటా ఉన్నాడు అని చెప్పడానికి ఏంటి అర్థం అంటే ఒకటే ఒక అర్థం ఉంది, ఈ శరీరం అర్థం. ఈ శరీరమే మనకు అర్థం. లోపల ఉన్న నా గురువు, బయట ఉన్న గురువు అంతా ఒకటే అని చెప్పడానికి మధ్యలో బౌండరీ ఏమొచ్చింది? ఇదిగో ఇదే అడ్డుపడుతుంది. లేదంటే ఇదే లేదనుకో, ఇది ఏమైంది? బయటకు వచ్చింది. లేదంటే బయటదే లోపల పోయి ఉంది. అర్థమైందా? డైలీ మనకు ఒక ప్రాసెస్ నడుస్తుంది. అండాండములు, పిండాండములు, బ్రహ్మాండముల పాటలో ఉంది సుబ్బలక్ష్మి గారు. అంటే ఏంటి? బయట లోపల వస్తుంది, లోపల బయటకు వస్తుంది అంతా. అంటే ఇక్కడ ఉన్నది అక్కడికి, అక్కడ ఉన్నది అంటే ప్రతిరోజు ఆత్మ పరమాత్మ లింక్ అవుతున్నాయి, మనం గ్రహించట్లేదు. ఏదో విధంగా ఆత్మ పరమాత్మ లింక్ అవుతున్నాయి. మనం ఎప్పుడైతే గురి కుదిరి మన గురువు గారు చెప్పిన మాటలు విని, గురువు అంటే జ్ఞానం, సింపుల్ ఒకటే, నీ జ్ఞానమే గురువు అయి ఉంటాడు. వేరే విధంగా చెప్పలేము. ఆయన ఎలా ఉంటాడంటే ఆయన లైఫ్ స్టైల్ కూడా మనలానే ఉంటుంది చూడడానికి. ఎంతోమంది గురువులు లైఫ్ స్టైల్ చూడండి, వాళ్ళకి భార్యలు ఉంటారు, పిల్లలు ఉంటారు, గృహస్థాశ్రమం ఉంటుంది, బ్రహ్మచర్యం ఉంటుంది, వానప్రస్థం ఉంటుంది, సన్యాసం ఉంటుంది. కానీ ఆయన దక్షిణామూర్తి రూపంగా అయి ఉంటాడు లోపల. ఆ గురువుగారు ఉన్నారు దక్షిణామూర్తి రూపం. బయట చూస్తే భార్య, పిల్లలు, గోల, మళ్ళీ ఆడతాడు, ఫోన్ చేస్తారు, పాటలు అన్ని బదలు చేస్తారు, నవ్వుతారు, మాట్లాడతారు, మళ్ళీ మాట్లాడతారు, అంతా మామూలుగా ఉంటుంది. ఆయన మళ్ళానే ఉన్నాడు అనుకోడు, వదిలేసిపోతే మూర్ఖుడు. అలాంటి మనిషే అనుకున్నాడు మూర్ఖుడు. నరునిగా చూచినావో గురువును అని అందుకే అన్నారు. నరుడిగా గురువుని చూస్తే ఎప్పుడు నీ కృతార్థత కానీ మోక్ష దారిలోకి రావు నువ్వు అసలు ఫస్ట్. నరునిగా చూసినావో గురువును కృతార్థము నందజాలము. గురువుని మనిషిగా అనుకుంటే వాడి జన్మలకి వాడు పైకి రాడు, ఎన్ని జన్మలకైనా రాడు. ఈశ్వరునిగా చూచినావో గురువును, ఈశ్వరుడు అంటే ఇష్టమైన దేవుడు. అలా బ్రహ్మ పదార్థమెరుంగవచ్చు. బ్రహ్మ పదార్థం అంటే ఏదైతే నీ లోపల ఉందో అదే ఉంటుంది. ఆ పదార్థం మనకు కనబడట్లే కానీ అంతటా ఉంటుంది, మనకు టచ్ అవుతుంది, మనం ఫీల్ అవుతున్నాం కానీ రియలైజ్ అవ్వట్లే. ప్రాబ్లం అక్కడ వచ్చింది. అంతటా దాంతోనే ఉంటున్నాం. కృష్ణుడుతో ఆడుకున్నప్పుడు గొల్లలు
పరబ్రహ్మమే పక్కనున్నాడు. పరబ్రహ్మని తెలుస్తుంటే కాళ్ళ మీద పడిపోయేవాడు, కానీ తెలియకుండా ఆడిచ్చాడు. మరి ఈ మాయ ఎవరు చేశారు? కృష్ణుడే చేశాడు. కృష్ణుడు భార్య మాయ, ఆవిడే చేసిందంట. శక్తే మాయ. ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? పరబ్రహ్మంలోంచి వచ్చింది. ఆయనలోంచి వచ్చిన శక్తే ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు పరీక్ష పెడుతుంది. ఎందుకు? స్టూడెంట్ పిహెచ్డీ రావాలంటే ఏం చేయాలి? ఎల్కేజీ సిలబస్ పిహెచ్డీ వస్తుందా? రాదు. ఆ సిలబస్ రీచ్ అవ్వాలి. అలా మనకు ఉన్న ఎడ్యుకేషన్ సిస్టంలోనే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ఫస్ట్ క్లాస్ ఇంత గోల్ ఉంటే అసలు మెయిన్ సిలబస్ ఎంత గోల్ ఉండాలి? ఎవ్రీడే టెస్ట్. అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, ఒక గురువుని మనం ఎంచుకున్నాక గురి కుదరాలి. ఇక బ్లైండ్ అనమాట. నేను మా గురుగారి మీద గురి కుదరడానికి నాకు ఎన్నో ఏళ్ళు పట్టింది. మాయ అంటే తిరుగుతూ ఉంటాం. ఆయన ఎన్నో చెప్పారు, ఇది వద్దురా, అదొద్దురా, అలా చేయరా, ఇలా చేయరా, వింటామా? పట్టుకోయాము. తలకాయ తగిలి 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 బొబ్బిలి గట్టి 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 మెల్లగా ముద్ద వచ్చింది. ఏదో రోజు ముద్ద అయితే వస్తుంది కదా, చెప్పి 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 ఒక కర్ర తీసుకొని టక్మని వేస్తారు. అయితే దీనిలో ఒక గొప్ప సూత్రం ఉంది. దేవుడు అనుగ్రహించడం అంటే అమ్మా నన్ను కాపాడు అనగానే అమ్మవారు అనుగ్రహిస్తుంది. ఓకే తదాస్తు, నీకేం కావాలి అడుగుతాను. దేవుడు ఆగ్రహించిన ప్రసాదం. ఆగ్రహించడం పిచ్చి పని చేస్తే అమ్మ వేసి కొడుతున్నారు. పెదవా నేను చేయొద్దని చెప్తే చేసావా అని ఆమె దుర్గమ్మ వేసి ఒక చెప్ప మీద వేసి కొడుతున్నావు. కొట్టగానే నువ్వు ఏడ్చావు, మూల కలిగావు, మళ్ళీ ఎక్కడ పోవాలి? నువ్వు అమ్మ దగ్గరికే పోవాలి. అలా గురువు శిక్షించినా లేదంటే అనుగ్రహించిన అంతా ప్రసాదమే. ఇక దానిలో కల్మషం ఏదో నీ మీద గ్రడ్జ్ పెట్టుకోనో, పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకోనో. గురువు దగ్గర పర్సనల్ గ్రడ్జ్, పార్షాలిటీ ఉండవు. కానీ ఒకటి, ఎవరు ఉత్తమమైన శిష్యుడో వాడి గురి ఎక్కువ. అలాంటి గురువున్న శిష్యుడిని గురువు గట్టిగా పట్టుకుంటారు. ఎందుకంటే వాడిని ఈజీగా లాగేయచ్చు పైకి. చెయ్యి ఇవ్వండి గురువు గారు అన్నవాడు కదా, ముందు చేయి పెట్టాడు కదా, ఈయన వెయిట్ చేస్తుంటాడు చేయి పెట్టి లాగడానికి. ఆ చేయడానికి ఎన్నో జన్మలు అయిపోతుంది ఫస్ట్. అందుకనే అలాంటి ఉత్తమ గురువు గుర్తించుకోవడం ఏంటంటే సాధన మార్గం, చెప్పే విధానం, ఆయన ఏ సాధనలో ఉన్నాడు. అలా మాయ ఏం చేస్తుంది? ఈయన నీ గురువు కాదు, ఇలా ఉంటాడా నీ గురువు, ఇలాంటి లైఫ్ స్టైల్ ఎందుకుంటాడు, ఇలా చూడు ఆయన జీవితంలో ఎలా ఉందో, ఇలాంటి ప్రాబ్లమ్స్ నీకున్నట్టే ఉన్నాయి, నీకంటే ఎక్కువ ఉన్నాయి, ఇలా ఎన్నో మాయ చేస్తుంది. చేసి ఏం చేస్తుంది? ఈ జ్ఞానం నుంచి మనం ఏదో విధంగా దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. కానీ ఏం చేయాలి? ఇది మాయా అని గ్రహించాలి. ఆ శక్తి ఎవరి ఇవ్వాలి? గురువే ఇవ్వాలి. మనకి నిజంగా ఆ శక్తి ఉంటే నేను ఎప్పుడో హిమాలయాల్లో ఉంటా, లేదంటే ఎక్కడో ఉంటే నేను పెద్ద గురువు గారికి శిష్యున్నా అయ్యి ఉండేవాడిని. మా గురువు గారికి శిష్యుని అయిపోతాను. ఇంకా కూడా మా గురువు గారికి నేను శిష్య ప్రయత్నమే చేస్తున్నాను. ఆయన యాక్సెప్ట్ చేయాలి కదా, ఎవరైనా నువ్వు నా శిష్యుడు రా. వారు మంచి హృదయం, రాముల వారి లాగా మంచి హృదయం కావాలి మా గురువు గారు యాక్సెప్ట్ చేసి మంత్రం ఇచ్చారు. కానీ చేయాలి కదా. అలా గురువు నుంచి ఏది దొరికినా గురువాక్యమే అమృతం. గురువాక్య అమృతం ఎందుకంటే ఎన్నో కష్టాలు ఉంటాయి. గురువులో అగ్నిబీజం రాముడి లాగే అగ్నిబీజం ఉంటుంది. అగ్నిబీజం మా అమృత బీజం. మా 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 అనే సౌండ్ వచ్చినప్పుడల్లా ప్రశాంతం వస్తుంది. అర్థమైందా? రా అనే శబ్దం ఏం చేస్తుంది? పాపాన్ని కాలుస్తుంది. రామశబ్దంలో మా అనే శబ్దం తగలబడ్డది కదా. ఇప్పుడు పాపాలు అంటే మంట ఉంది కదా, దాన్ని చల్లబరిచేది ఏంటి? మా శబ్దం. అందుకే రామ అనేది చల్లదనం. మొత్తానికి ఫైనల్గా పాపాలు కాలిపోయి అమృతం ప్రసరించి మనం రామ అనుకున్నందుకు హనుమంతుల వల్ల వచ్చిన భక్తుడు మనం అయితే ఆయన గొప్ప భక్తుడు కాదు. ఆయన కంపారిజన్ మనకి గురు శబ్దం కూడా అంధకారాన్ని తీసే వెలుగుగా ఉంటుంది. గురు శబ్దం అంటే అంధకారం అంటే తెలియకపోవడం, జ్ఞానం లేకపోవడమే తెలియదు. అందుకే దీపం వెలిగిస్తే ఆ దీపమే గురువు. ఆ గురువు ద్వారా దైవం కనబడతాం. ఇప్పుడు ఈ లైట్ అన్నా కూడా అదే గురువు అన్నారు. అది వేస్తేనే నువ్వు చూడగలుగుతున్నావు కదా, అది ఆఫ్ చేసి చూడు, దైవం కనబడుతుందా? కనబడదు. సో జ్యోతి కూడా, అందుకు జ్యోతి వెలిగిస్తాం. అర్థమైందా? ఆ జ్యోతి వెలిగించడం కూడా మంత్రమే ఉంది. శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసత్పద శత్రుబుద్ధి వినాశాయ. ఇది ఎన్నో మన ఫాల్ట్ కాదు. యాక్చువల్గా మనం అనుకుంటాం నేను ఇలా తప్పు ఇలా చేశానంట. నీ తప్పు కాదు. ఎన్నో జన్మల నుంచి మనకి ప్రతి జన్మలో ఒక లక్షణం అలవాటు చేసుకుంటూ వస్తున్నాం. మన ముందు జన్మలు మనకు తెలుసా? తెలియదు. ఏదో జన్మలు ఏదో పూసుకొని వచ్చాం. వచ్చి ఒక సంస్కారం ఏర్పడింది. ఈ బాడీకి ఒక లైఫ్ స్టైల్, ఒక సంస్కారం ఏర్పడింది. ఆ సంస్కారం ఏం చేస్తుందంటే ఈ జన్మలో వచ్చిన సంస్కారం కాదు. అని వీటిని బాగున్నాడు వాడు ఇంత చేశాడంట. ఎక్కడి నుంచి వచ్చిన సంస్కారం? ఎన్నో జన్మల వాసనలు అంటారు. వాడు ఇలా క్యారీ చేసి ఈ జన్మలో అది వాడు పుణ్యకర్మలు చేసి ఉంటే పుణ్యంగా ఇక్కడ మంచి పనులుగా వీడికి పేరు, ప్రఖ్యాతలు, డబ్బు అలా వస్తాయి. పాపపు పనులు చేసి ఉంటే వీడికి దెబ్బలు, పనిష్మెంట్, ఇంకా కష్టాలు వస్తున్నాయి. అర్థమైందా? బుద్ధి కర్మానుసారిణి. నీ బుద్ధి ఇప్పుడు ఎలా ప్రవర్తిస్తుంది అంటే పోయిన జన్మలో చేసిన కర్మ బట్టి ప్రవర్తిస్తుంది. పోయిన జన్మ పాపాలు చేస్తే పాపటి ఆలోచనలు వచ్చి
వీడికి అన్ని నాన్ చర్చ ఉంటుంది జీవితం అంతా. పోయిన జన్మలో పుణ్యకార్యాలు చేసి ఉంటే మంచి ఆలోచనలు వచ్చి మంచి బుద్ధులు వచ్చి అంత పేరు ప్రఖ్యాతులు డబ్బు సుఖాలు మంచి గురువు దొరుకుతాడు. అంటే గురువుని ఎప్పుడు మనం ఎంచకూడదు. నేను చెప్పాల్సింది ఏంటంటే గురువుని ఎప్పుడు మనం ఎంచకూడదు. ఈయన ఎంత ప్రౌడు, ఆయన ఎంత ప్రౌడు, షిరిడి సాయి గొప్ప, రాఘవేంద్ర స్వామి గొప్ప, దత్తాత్రేయుడు గొప్ప, దక్షిణామూర్తి గొప్ప, అంతా గొప్పే. ఈ ఎవరైతే నీకు ఇష్టమైన గురువు ఉన్నాడో ఆయనే నీకు ఇష్టం లేని గురువుగా నీ ముందు తిరుగుతుంటాడు నీ వీక్నెస్ టెస్ట్ చేయడానికి. నువ్వేం చేస్తావు? ఆ గురువుని పట్టుకుని నీ గురువుని తిట్టావు. గురువు నిందా ఏదైనా గురువు నిందే. అప్పుడు ఏమైంది? నీకు ఇష్టం లేని గురువు లేడేటు, నీకు ఇష్టం లేదు కాబట్టి. ఇష్టం ఉన్న గురువు కూడా బయట పాపం చేసుకున్నాడు. గురువు నింద మహాపాపం. గురువు పట్ల నింద చేయకూడదు. మీరు టీవీలో వాళ్ళు ఎంతనే చేయండి. కొంతమంది గురువు తిడుతుంటారు, ఒకసారి సాయిబాబా తిడుతుంటారు, ఒకసారి ఇంకెవరో గురువు. అసలు గురువు తిట్టారని మనకు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హూ ఆర్ యూ టు డిసైడ్ హౌ గురు షుడ్ బి. ఒక గురువు ఎలా ఉండాలని నువ్వు డిసైడ్ చేసే కానీ నువ్వు గురువు అయి ఉంటావు కదా. నువ్వు గురువు అవ్వను కాదే. నిజమైన గురువు శిష్యులు కావాలి కావాలి కావాలని పోగు చేసుకోవాలి. శిష్యులే వెంటబడతారు మీ నా గురువు అని. అర్థమైంది? దత్తాత్రేయ స్వామికి శిష్యులు వెంటబడ్డారు, మీరే గురువు మీరే గురువు అని. కార్తవీర్యార్జునుడు తపస్సు చేశాడు. కార్తవీర్యార్జునుడు 1000 చేతులు ఉన్నాయి. రావణాసుడు ఇలా విజిలేషన్ ఈజీ కూడా ఇచ్చేశాడు కార్తవీర్యార్జునుడు. కాబట్టి రావణాసుడు అలాంటి కార్తవీర్యార్జుడికి ఒక్కొక్క చేతికి 1000 ఏనుగుల బలం ఉంటుంది. ఒక్క చేతిలో 1000 ఏనుగుల బలం ఉన్న చేతులు 1000 ఉన్నాయి ఆయనకి. ఆయన ఎవరు గెలుస్తారు? అలాంటి పవర్ఫుల్ పర్సన్గా మారడానికి కారణం దత్తాత్రేయ స్వామి. తపస్సు చేశాడు, ఘోరంగా తపస్సు చేస్తే ఆయన ఒక చోటుకి వెళ్ళి స్వామి మీరే మా గురువుగారు చెప్పారు మీరే దత్తాత్రేయ స్వామి మీరే దత్తాత్రేయ అది అంటే ఆయన కాలు ఎత్తి ఇలా వాళ్ళని గాలి వదిలేశాడు బయట. ఇప్పుడు ఏమనుకోవాలా? నా గురువు ఎవరైనా గురువు అడిగి చేస్తారా? కాలు ఎత్తి ఇలా గాలి వదిలేస్తే ఎవరైనా పట్టుకుంటారా? ఏమనిపిస్తుంది? నా గురువు ఇలా ఉంటాడా, ఇలాంటి పని చేస్తాడా అనుకొని వదిలేదు కదా. ఈయన ఏం చేశాడు? మీరు ఇలాంటివి చేస్తారని కూడా మా గురువుగారు చెప్పారని ఇంకా గట్టిగా కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయ స్వామి ఇచ్చేసాడు. నీకేం కావాలన్నా 1000 ఏనుగుల బలం కావాలన్నా ఒక చేతిలో 1000 చేతులు. ఆయన ఓడించేవాడు లేడు. అంత పవర్ కూడా డేంజర్ అయింది. మళ్ళీ అదే దత్తాత్రేయ స్వామి శిష్యుడు తన ఇచ్చిన వరం వల్ల పాడవుతున్నాడని ఏం చేశాడు? పరశురాముడుగా వచ్చాడు. వచ్చి ఏం చేశాడు? కార్తవీర్యార్జునుడికి చెడు ఆలోచన పుట్టింది. ఎందుకంటే గర్వం వచ్చిందిగా పవర్ వల్ల. అదే అంటాడు దేవుడు మనకి విభూతి ఇస్తాడు, దానివల్ల గర్వం తెచ్చుకోవాలి. ఇప్పుడు ఏదో మాట్లాడే శక్తి నా అంత రోడ్డు లేదని మాట్లాడాలి. తోమంది ఉన్నారు, ఎవరైనా ఆయనే ఉన్నాడు, గర్వం పోగొట్టాడు. ఎప్పుడు మనం గొప్పకుండా నేను నువ్వు కాదా నేను ఉన్నా అని చెప్తాడు ఆయన. అందుకని కార్తవీర్యార్జునుడు గర్వం భంగం చేయడానికి ఎవరైతే వరం ఇచ్చాడో ఆయనే వచ్చాడు. పరశురాముడు 1000 చేతుల్ని గొడ్డలతో నరికి పడేశాడు. మన మొక్కలు వీగేసాడు, చెప్పేశాడు. ఎందుకు? వాళ్ళ నాన్నగారికి అవమానం జరిగింది. పరశురాముడు యొక్క తండ్రి జమదగ్నికి అవమానం జరిగింది. ఆ దానిలో ఏదో పద్ధతి వస్తుంది అలా. అంటే ఎందుకు ఇదన్నీ అంటే గురువుని పట్టుకున్నప్పుడు గురువుని పట్టుకొని వెళ్ళేటప్పుడు గురువు చెప్పింది బ్లైండ్గా ఫాలో అయ్యే లక్షణం ఉంటేనే గురువు దగ్గర పోవాలి. గురువు చెప్పిన మాట వినకపోవడం కూడా అపచారమే, చాలా ఘోర అపచారం. అది నేను మెల్లమెల్లగా నా పర్సనల్ లైఫ్లో నేను నేర్చుకున్నాను. మా గురువుగారు చెప్పారు ఇది ఇలానే చేయాలరా అంటాడు. గురువు చెప్పాడు చేయలేదా అంతే. ఎవరు ఎందుకు? భీష్ముడు జీవితం అంతా ఎంత బాగుంది. భీష్ముడి ఒక్క తప్పు చేయలేదు. భీష్ముడు మహాభారతంలో ఆయన చేసిన కృష్ణుడు అర్జునుడి బాణాలు పెట్టి అలా అంబశయ్య మీద కొట్టి పడేశాడు. ఎన్నిసార్లు చెప్పాను ఈ విషయం? ఎందుకంటే రీసెంట్గా అలా చెప్పాల్సి వస్తుంది. ఆ ఒక్క పర్టికులర్ ఎగ్జాంపుల్ ఎన్నోసార్లు చెప్పాను మాట్లాడినాము ప్రసంగాల్లో కూడా. ఎందుకు అదే చెప్పాల్సి వస్తుందంటే భీష్ముడు గంగపుత్రుడు. మనకి ఏ గంగలో అయితే మునిగి పాపాలు వదిలించుకుంటాం అలాంటి కొడుకు ఎలా ఉంటాడు? గంగమ్మ తల్లి కొడుకు ధర్మాత్ముడు. ఆయన ఎన్నో సాక్రిఫైస్ చేశాడు చంద్రుడు మహారాజు. అయితే ఎన్నో సాక్రిఫైస్ చేసిన ఆ భీష్ముడిని అంత దారుణంగా బాణాలు పెట్టి ఎవ్వరు చావాలి మహాభారతం అంత దారుణంగా బాణాల యొక్క మంచం మీద పడుకోబెట్టాడు. ఒంటి నిండా బాణాలే, అక్యుపంక్చర్ అంటారు అలా. భీష్ముడికి ఒకటి వరం ఉంది, ఆయన సొంతంగా ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడే ప్రాణం వదలవచ్చు. ఈ లోపల ఏం చేసింది? అంత బాణాలు కొట్టిస్తే అడిగాడు కృష్ణ నా జీవితం మొత్తంలో వెతికితే ఒక అధర్మం లేదు, నా జీవితం అంతా సాక్రిఫైసే, అందరి కోసం తండ్రి కోసం తమ్ముళ్ళ కోసం అది సాక్రిఫైస్ చేశాను, పెళ్లి కూడా చేయలేదు, బ్రహ్మచర్యంలో ఉన్నాను, అందరు నిలబెట్టాను, ప్రాణాలు ఎంతో కాపాడాను, అలాంటి నా జీవితం ఇంత దారుణంగా కొట్టడానికి కారణం ఏంటంటే నీ జీవితం మొత్తం నిజమే. కృష్ణుడు అన్నాడు నీ జీవితంలో ఎక్కడ లేదు ఒక మిస్టేక్, ఒకే ఒక తప్పు జరిగింది ఎక్కడ అంటే ద్రౌపది వస్త్రాభరణం జరిగేటప్పుడు ఆవిడ పాపం ఆ టైంలో 5-6 రోజుల మంత్లీ ఆ ఇష్యూలో ఉంది. ఆ టైంలో పట్టుకొచ్చారండి బయటికి. అసలే ఆడదాని చీర పట్టుకొని శారీ పట్టుకొని లాగడమే తప్ప అసలు బ్లండర్. అది కూడా అలాంటి టైంలో పట్టుకొచ్చారు. పట్టుకొచ్చినప్పుడు సభలో దుర్యోధనుడు నీ మాట వినడం కరెక్టే, నేను ఒప్పుకుంటాను, నీ ధర్మం ఏంటి చెప్పాలిగా, ఇది తప్పురా,
ఆడదాన్ని, అందులో అన్న భార్య వదిన, నువ్వు ఎలా తీసుకొస్తావు, అందులో ఆమె ఇప్పుడు రానే రాకూడదు అసలు బయటికి, అలాంటి కండిషన్ తెలిసి నువ్వు ఇంకా లాక్కొచ్చావా, ఇంటికి వచ్చావా? ఆ ఒక్క రీజన్ ఇంత దారుణమైన పరీక్ష. అంటే అర్థం ఏంటి, అక్కడ ధర్మం తెలిసి చెప్పకపోతే డేంజర్. భీష్ముడికున్న పనిష్మెంట్ మనకు వస్తుంది, ఇక్కడ కాకపోతే ఏదో రోజు అనుభవించాల్సిందే. ఇప్పుడు మీకు ఏమర్థమైంది, ధర్మం నేర్చుకోవడం ఎంత ఇంపార్టెంట్. అమ్మో నేర్చుకుంటే చెప్పాల్సి వస్తుంది అనద్దు, అది ఇంకా దారుణం. నేర్చుకోకపోతే ఏమవుతుంది, ఇట్లాంటి జన్మలు వస్తూనే ఉంటాయి. కోటి, కుక్క, పంది ఎన్నో ఉన్నాయి మనకు ఆప్షన్స్. మనిషి కాకుండా మన అదృష్టం మనిషి అయ్యాం. గురువుగారు చెప్పేది అర్థమవుతున్నాయి, బుద్ధికి ఎక్కుతున్నాయి, వినగలుగుతాం, ఫాలో అవ్వగలుగుతాం. ధర్మం అవునా కాదా? అంటే అదృష్టం, మనిషి జన్మ అదృష్టం. ఒక కుక్కకి రామాయణం చెప్పు, ఏమైనా ఉపయోగం ఉందా? భారతం చెప్పు, భాగవతం పద్యాలు చెప్పు, నీ పద్యావళులు ఆలకించు చెవులు నందని చెప్పు, ఏముండదు దానికి. ప్రసాదం పెట్టి తింటుంది పోతుంది. అది ఏమనుకుంటుంది, ప్రసాదం అనుకోదు, తిండి అనుకోని తింటుంది. కానీ మనం చేసిన ప్రసాదం వల్ల జన్మ మారవచ్చు దానికి. అదే అంటారు మనిషి వల్ల అన్ని జీవులకు ఉపకారం ఉంది. అదే మన కార్తీక మాసంలో చెప్తూ ఉంటారు కథలు, తొందరలో స్టార్ట్ అవుతాయి కార్తీక మాస కథలు. ఈసారి అందుకని అయ్యప్ప స్వామి ఇచ్చుడు ముందు తీసుకొచ్చారు. అయ్యవారికి నిత్యాభిషేకం 40 రోజులు ప్లాన్ చేసుకుంటున్నాం కార్తీక మాసం. వచ్చారు కదా, లాస్ట్ ఇయర్ లేదు, దొరబాబు గారు వచ్చారు. సో వారి కోసం అయ్యప్ప ముందుకు లాక్కారు. అంటే పిల్లాన్ని ముందుకు తీసుకురావచ్చుగా పెద్ద ఆయన కోసం. అలా భీష్ముడికి అంత వచ్చింది ఎందుకు అంటే ధర్మం తెలిసి చెప్పకపోవడం. అందుకే ధర్మం నేర్చుకోవడం ఇంపార్టెంట్, చెప్పడం అంతకంటే ఇంపార్టెంట్. స్వామి నేను చెప్పాను, ఇప్పుడు నేను కూడా అంతే. స్వామి నన్ను చెప్పమన్నాను, గురువులు ఆదేశించారు, ఇన్ని రోజులు ఇంట్లో చెప్తున్నాను. గురువుగారు ఆదేశించారు, శృంగేరి స్వామి ఆయన ఇన్ని రోజులు లోపల చెప్పి ఇప్పుడు బయట కూడా చెప్పు, పిల్లలకు ప్రచారం చేయి, గురువు యొక్క బోధనలు చేయి. ఏమైనా ఇంట్లో చెప్తున్నాను ఇప్పుడు బయట చెప్పు, గురువు యొక్క ఉద్దేశం గురించి. ఇవాళ అనుకోకుండా గురువుగారు అవకాశం. అలా ఎంతమంది గురువు చూడండి మనకి ఇక్కడే. చంద్రశేఖర సరస్వతి స్వామి వారు కంచిపీఠాధిపతి. ఆయన జీవితం నడిచే దేవుడు, ఆయన పేరే నడిచే దేవుడు. ఆయన జీవితం అంతా నడిచే ఉన్నారు, ఎక్కడ బండి ఎక్కలేదు ఆయన. అంటే ఎంత కష్టపడ్డారు చూడండి. ఆయన యొక్క గొప్పతనం ఏంటంటే వర్షం కావాలంటే ఇలా దండం పట్టుకుని ఇలా ఆకాశం అబ్బోయి చూపిస్తే వర్షం పడుతుంది. ఆయన జీవితం అలా జరిగేది. ఒక ఇంట్లో ఓనరు ఇల్లు కొనుక్కున్నాడు. ఆ ఇంట్లో భూతాల ప్రేత పిశాచాలు తిరుగుతున్నాయి. ఆ ఓనర్ వెళ్తే ఎవరు అరిచేదో చేసి గోల్ చేసి బయటపడేసినట్టుగా అవుతూ ఉండేదండి. ఇప్పుడు అవుతుంటే వెళ్ళి గురుగారి దగ్గరికి వెళ్ళింది. గురుగారు అన్నారు, నేను పలానా చోట మేము కొట్టమంటే అక్కడ పోయి మేము కొట్టాం. అదేదో చెప్పారు సొల్యూషన్. చెప్పగానే ఆయన వెళ్ళి చేయగా నిజంగానే సెట్ అయిపోయాడు. యజమాని ఆ ఇంట్లో ఉన్నాడు. ఇవన్నీ నిజంగా ఆయన యొక్క జీవిత చరిత్ర చదివితే, ఆయన యొక్క లీలలు చదివితే తెలుస్తాయి. ఇంకో చోట గుడిలో ఒక బ్రహ్మరాక్షసుడు. బ్రహ్మరాక్షసుడు బ్రాహ్మడు విద్యాదానం చేయకపోయినా ఆశతో బంగారం కొట్టేసిన వాడు బ్రహ్మరాక్షసుడుగా మారుతాడు. రాక్షసుడు బ్రహ్మరాక్షసుడు రెండింటికి తేడా ఉంది. బ్రాహ్మడు కాని వాడు పిచ్చి పనులు చేస్తే రాక్షసుడుగా మారుతాడు. బ్రాహ్మడు పిచ్చి పనులు చేస్తే బ్రహ్మరాక్షసుడుగా మాట్లాడతాడు. అంటే బ్రాహ్మణుని చంపినా కూడా బ్రహ్మరాక్షసుగా మారుతాడు. బ్రాహ్మడు కానివాడు బ్రాహ్మణుని చంపినా, బ్రాహ్మణ హత్య జరిగిందంటే బ్రహ్మరాక్షసుడు అవుతాడు. అంటే పాపంలో కూడా ఇంకా దారుణమైన పాపం బ్రహ్మరాక్షసుడు అంటే. అంటే ధర్మంగా ఉండాల్సిన బ్రాహ్మణుడు ఏ తప్పు చేసినా బ్రహ్మరాక్షసుడు అయిపోయాడు. అంటే వాడికి ఇంకా వేరే జన్మ రాదు. రాక్షసుడుగా తిరుగుతూ ఉంటాడు ఇట్లా అటు ఇటు గాలిని పట్టుకొని. గాలి సోకింది ఏవో రకరకాలు ఉన్నాయి కదా బయట. వాళ్ళందరూ రాక్షసులు, భూతాలు అవన్నీ బ్రహ్మరాక్షసుడు. అయితే ఒక గుడిలో బ్రహ్మరాక్షసుడు ఉండేవాడు. భక్తులు లోపలికి వెళ్తే తోసేసేవాడు, కనబడు. వాడు కింద పడిపోయాడు. నిజంగా జరిగింది. కాళ్ళ దెబ్బలు, చేతుల దెబ్బలు వేయమంట. అలా పోయి స్వామివారి దగ్గరకు వచ్చింది. చంద్రశేఖర స్వామి కంచిపీఠాధిపతి గురుగారు వస్తే అలా అని చెప్పేసి ఒకసారి మనం వెళ్దామని శివుడికి అభిషేకం కూడా జన్మ రోజులైంది. మన అదే అంటారు, ఇది నిజంగా శాస్త్రంలో ఉంది. పొద్దున్న లేచి పూజ కనుక మనం ముందే చేయకపోతే మనకంటే ముందు భూతాల దగ్గర నుంచి పూజ చేసేస్తాయండి. మీ ఇంట్లో ఉన్న పూజ గదిలో గుర్తుపెట్టుకోండి. మన ఇళ్లలో పూజ గదులు ఉన్నాయి. మనం పొద్దున్న లేచి సూర్యోదయం అవ్వంగానే వెంటనే, అందుకనే ఉత్తిష్టంతు భూత పిశాచాః ఏతే భూర్భారకాః ఏతేషామభిరోధే బ్రహ్మకర్మస్మారభే అని రాసి చూసి వదిలేరా లేదా? అంటే అర్థం ఏంటి, నేను గురుగారి పూజ కూర్చుంటాం, పొరపాటు మాకంటే ముందే వచ్చి కూర్చుంటారు. ఎందుకంటే వాటికి ఏంటి, మనకంటే ముందు పవర్ దానికి రావాలి, మనం సతాయించాలి. మనం ఏం చేస్తున్నాం, నేను బ్రహ్మకర్మ చేస్తున్నాను, నేను ముందే చెప్తున్నాను, నువ్వు వెళ్ళలేదనుకో ఆయన కంప్లైంట్ ఇస్తాను, ఆయన శూలం పట్టుకొని వస్తాను, మరి నీ ఇష్టం అని వార్నింగ్ ఇవ్వడం. ఆ మంత్రం ఉంటుంది. అంటే నేను దేవుడు పూజ చేస్తున్నాను, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని. అంటే అలా అక్షతలు వేస్తే వాటి వెళ్ళిపోతాయి ఆహారం పక్కకి వెళ్ళిపోయింది. అంటే భూతాల దయ్యాలు ఉండవా అంటే ఉంటాయి. అవి ఏంటి అంటే ఒక్కొక్కసారి ప్రేత శవం ఉంది, కానీ కాల్చడం కుక్కలు పిక్కొని తినేస్తాయి, అది ప్రేతంగా మారుతుంది. మనిషి ధర్మం ఏంటంటే ఒక ప్రేత శవం కనుక దాన్ని కాల్చాలంట. అశ్వమేధ యాగాలు 100 అశ్వమేధ యాగాలు చేసినప్పుడు కలియుగంలో ఒక అనాథ శవాన్ని కాలిస్తే తీసుకెళ్ళి దాన్ని ధర్మ సంస్కారాలు చేస్తే 1000 అశ్వమేధ యాగాలు చేసినాయి. అశ్వమేధ యాగమే లేదు కలియుగంలో. చాలా గొప్ప. ఇంద్రుడి పదవి రావాలంటే 100 యజ్ఞాలు చేయాలి. అశ్వమేధ యాగాలు 100 చేస్తారు అనుకోండి, ఇంద్ర పదవి వస్తుంది, స్వర్గంలో మీరు ఇంద్రుడు అవుతారు. నెక్స్ట్ కలియుగంలో అశ్వమేధ యాగాలు లేదు. ఎక్కడ చేస్తారు మరి? ఒక్క
శవాన్ని, అనాథ శవాన్ని దానం చేస్తే వాడికి ఎంత పుణ్యం? 100 అశ్వమేధ యాగం. అలా ఇంటూ ఎన్ని చేయాలి ఇంద్రుడు అవ్వాలంటే అనేది ప్లాన్ చేసుకోండి. అర్థమైంది? అంటే ఇంద్ర పదవికి మనం వెళ్ళకూడదు. మళ్ళీ అది చెప్తున్నా, ఇదేదో బాగుందని కదా, అసలు మనకి ఏ పదవి వద్దు. ఇప్పుడు ఇంద్రుడి పరిస్థితి ఏంటంటే రేపు పొద్దున ఆయన పుణ్యమంత అయిపోయి ఇంత పదవి నుంచి భూమి మీద పడతాడు, మనలాగా మనిషి అయిపోయాడు. మళ్ళీ సాధన చేసి గురువు దొరకాలి. ఎలాంటి గురువు దొరకాలా? మోక్షం ఇచ్చే గురువు దొరకాలి, జన్మించే గురువు దొరకదు. ఇప్పుడు ఇవాళ బయట గురువులు ఎలా చూస్తున్నారు? విష్ణువే దేవుడు అంటాడు, వీడు శివుడే దేవుడు అనే వరకు పుట్టారు. అంటే శివుడు కూడా దేవుడు అంటే, శివుడే దేవుడు అంటే మళ్ళీ వాడు విష్ణువు దేవుడు అనే వరకు పుట్టారు. విష్ణువే దేవుడు అనే గురువుల దేవుడికి పోయినా కూడా శివుడు ఒప్పుకునే వరకు పుడుతూనే ఉంటాడు. శివుడే దేవుడు అనేవాడు విష్ణు అనేవాడు కూడా పుడతాడు. వీళ్ళ ఫస్ట్ రోగం ఏముంటుంది? కడుపు నొప్పి రోగం ఉంటుందంట. ఎవరో కాదు, పీఠాధిపతులే చెప్తారు. బ్రహ్మ విష్ణు అది శివుడికి విష్ణు మధ్య భేదం చూస్తే వాడికి కడుపు నొప్పి రోగం వస్తుంది. ఎవడైనా కడుపు నొప్పి అన్నాడంటే వాడు ఖచ్చితంగా ఆ పాపం చేస్తున్నాడు అని అంటారు. అలాంటి వాడు ప్రసాదం వద్దు, అలాంటి వాడు ఒక దండం తల్లి నీకు అని ప్రసాదం తీసుకొని హనుమప్ప. ఇప్పుడు విష్ణు గుడికి వెళ్ళాం, ఎవరు అలాగే శివనింద చేస్తున్నారు, మీరు అక్కడ వెళ్ళి ఏం చేయాలి? హనుమప్ప హర్వదీపదయే గట్టిగా నక్కర్లా, మనసులో అనుకున్నా ఎందుకు వాటితో మళ్ళీ శివుడు తిట్టిస్తారు? మనసులో అనుకుని స్వామి ఇది విష్ణు ప్రసాదం, అయినా శివ ప్రసాదం అనుకుని శివుడి గుడికి వెళ్ళాలి. విష్ణువు ఏం కాదు, శివుడికి అసిస్టెంట్ అది ఇది అని అంటారు. కొంతమంది మహానుభావులు అలా కూడా ఉంటారు. వీళ్ళందరికీ జన్మలు ఖచ్చితంగా ఉంటాయి. ఎప్పటి వరకు ఉంటాయి? సమానం. అంటే నయం కదా మన జన్మ. మన విష్ణువే దేవుడు అనట్లేదు, శివుడే దేవుడు అనట్లేదు, ఇద్దరు ఒకటే అంటున్నాం. అంటే వేరే వాళ్ళ మీద మనం పెట్టరే కదా. ఇవన్నీ తెలవడమే గురువు నుంచి నేర్చుకోవడం. అర్థమైంది? ఇందాక ఏం చెప్తున్నాం? దీని ముందు ఏం చెప్తాం? బ్రహ్మరాక్షసుడు. ఎస్, గురువు గారు ఏం చేశారు? సరే మీరు అక్కడే ఉండండి. గురువు గారు లోపలికి వెళ్ళారు గుడిలో. ఆ గుడిలో అభిషేకాలు మాని చాలా రోజులైంది. అందుకు బ్రహ్మరాక్షసుడు వచ్చున్నారు. అంటే ఇంట్లో పూజలు మానేస్తే ఇంట్లో ఎందుకు కలిసి రావాలంటే ఆ బ్రహ్మరాక్షసుడే కూర్చొని మనం సతాయిస్తూ ఉంటారు. ఏ పనులు జరగవు ఇంట్లో. ఒకటంటే ఇంకోటి అవుతుంది, అదంటే ఇంకోటి అవుతుంది. అందుకే మూలలు చిమ్మండి అంటే లక్ష్మీదేవి వచ్చి కూర్చోవాలంటే జ్యేష్ఠాదేవి కూర్చుంటే లక్ష్మీదేవి రాదు. జ్యేష్ఠాదేవి అంటే ఎవరు? ఆ లక్ష్మీదేవి యొక్క అక్క. అక్కున్న చోట చెల్లెలు రాదు. రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అంటే అయ్యో మా అక్క ఉంది నేను నాన్నని వెళ్ళిపోతుంది. అందుకే మూలలు చిమ్మ అనే పూలు అని అది దాన్ని దరిద్ర దేవత అంటారు. అనుకుంటే జ్యేష్ఠాలక్ష్మి అంటారు, జ్యేష్ఠాదేవి అంటారు. అలా ఇలా బ్రహ్మరాక్షసుడు ఆ గుళ్ళో ఉండగానే గురుగారు వెళ్ళారు. సాధన చేస్తున్నారు శివాభిషేకాలు చేశారు. గురువుల్ని ఎవరు ఏం చేయలేరుగా. వాళ్ళ శక్తి ఎలాంటిదంటే అందరి దేవుళ్ళు ఆయన చుట్టూ కాపలాగా ఉంటారు, వలయం అంటారు. ప్రతి దేవుడు అక్కడ ఉంటాడు. అందరికీ ముందు హనుమంతుడు ఉంటాడు గద పట్టుకొని. ఇంకా గురువు జోలికి ఎవరు వస్తారు? ఎవరు రారు. అయితే స్వామి లోపలికి వెళ్ళి చంద్రశేఖర స్వామి వారు శివుడు మొత్తం పూజలు నుంచి అన్ని చేసి క్లీన్ చేయించి అన్ని చేయించేసి అభిషేకాలు చేస్తే అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటే పెద్ద సౌండ్ ఊరవతల చెరువులో వినబడ్డదంట. గుడి నుంచి 4 గెంతులు వేసిన సౌండ్, ఏదో పిడుగులు పడితే సౌండ్ వస్తుంది. అలా 3 సౌండ్లు వచ్చి ఊరవతలు ఉన్న చెరువులో పడి వెళ్ళిపోయినట్టు సౌండ్ వచ్చింది. అంటే దాని ముందు ఏమైందంటే ఈ బ్రహ్మరాక్షసుడు స్వామివారితో మాట్లాడాడు. స్వామి నేను ఇక్కడ ఉంటున్నాను, ఏం చేయను, మరి మీరు వచ్చి ఇలా చేసేస్తే నేను ఉండలేను కదా. అంటే ఈ జనాలు వచ్చి శివుడు అభిషేకం చేసుకుని ఇక్కడ ఉండకూడదు, వాటి అడుగుల్లోకి వెళ్ళి ఉండాలి. స్వామివారు ఆదేశిస్తే బ్రహ్మరాక్షసుడు వెళ్ళాడు. 3 గెంతులు వేసుకొని నీళ్ళలో పడి వెళ్ళిపోయారు. ఇది చూసిన వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు ఎంతో మంది ఉన్నారు. ఆ సౌండ్ వినబడి అలా వెళ్ళిపోవడం, రాక్షసుడు ఈత కొట్టుకుంటూ వెళ్ళిపోయాడు. ఇవన్నీ గురువు లైఫ్ స్టైల్లో ఉన్నాయి. రాఘవేంద్ర స్వామి మనకు చెప్పక్కర్లేదు కదా. గురువు మంత్రాలు రాఘవేంద్ర స్వామి ఒక గురువు. శంకరాచార్య వారి భిక్ష, వారు చెప్పిందే అంతా. ఈ శంకరాచార్య వారి గొప్ప, వ్యాసు గొప్ప అంటే వ్యాసులే గొప్ప అని చెప్పాలి. ఎందుకంటే శంకరాచార్య వారు వ్యాసుల వారు ఎదురొస్తే సాష్టాంగ నమస్కారం చేశారు. అందుకే వ్యాస శంకరాచార్య అని, శంకర వ్యాస అని చెప్పలేదు. శంకరాచార్య వారు వ్యాసుల వారి గురువు అనుకుంటారు. ఎందుకంటే సాక్షాత్ విష్ణువు వ్యాసుడు. శివుడు అంశంగా వచ్చారు. సాక్షాత్ శివుడే శంకరుడిగా వచ్చారు. ఈ శంకరుడే శివుడు. ఒకరికొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటారు. ఇది మనకి ఇంకా బుద్ధి రావట్లేదే. విష్ణు శివుడు గౌరవిస్తారు, శివుడు విష్ణువు గౌరవిస్తారు. మనమే కొట్టుకొని వస్తున్నాం మధ్యలో. వాడు గొప్ప వీడు గొప్ప అనుకుంటాం. మా గురువు గారు దక్షిణామూర్తి స్వరూపం అరుణాచల శివ ఉంటారు ఇక్కడ. అయితే గురు మార్గం ఇందాక అర్థమైంది కదా. ఎప్పుడు గురువుని మనం దూషించకూడదు, గురువుని డౌట్ పడకూడదు, గురువుని చూసి మనం లైఫ్ స్టైల్ చూసి మనం గుర్తించకూడదు. గురు సాధన మార్గం చూడాలి. ఆయన ఇంటర్నల్ ప్రాసెస్ ఏం నడుస్తుందో చూసి మనం దాన్ని పట్టుకొని నమ్మిపోతే అంతా చేయాలి అని చెప్పుకుంటే ఇవాళ రోజున వ్యాస పూర్ణిమ, వ్యాసుడి జన్మదినం. అంటే వ్యాస జన్మదినమే అని చెప్పకూడదు. వ్యాసుడి యొక్క పరంపర ఏదైతుందో సదాశివ సమారంభాం వ్యాస శంకరాచార్య మధ్యమాస్మరాచార్య అందరు గురువుల పుట్టినరోజు ఇదే. రామానుజుల వారు ఇవాళ మన శంకర జయంతి అయింది. అదే రోజు కూడా రామానుజ జయంతి అని చెప్పారు. అది అయితే అయ్యింది. కానీ గురు పూర్ణమే శంకర జయంతి అనుకోవాలి, గురు పూర్ణమే వ్యాస జయంతి అనుకోవాలి, లేదంటే రామానుజ జయంతి అనుకోవాలి. గురువులందరికీ పుట్టినరోజు ఇది.
వాళ్ళ వాళ్ళ పర్సనల్ డేట్ ఆఫ్ బర్త్ అంటే ఏంటి అర్థం? ఇందాక ఏం చెప్పాం? మనిషిగా చూసినావో గురువును, అది గురువు. అర్థమైందా? నరునిగా చూసినావో గురువు. ఇక నువ్వు ముందుకు వెళ్ళవు. ఇక అంటే గురువు యొక్క డేట్ ఆఫ్ బర్త్ గుర్తుపెట్టుకొని వెళ్తున్నావు అంటే నువ్వు మనిషిగా చూస్తున్నావు. ఇది కాదు గురువు అంటే ఈ శరీరమా? ఈ శరీరం మాట్లాడితే ఇంత నాలెడ్జ్ ఇప్పుడు మాట్లాడితే ఏమైనా ప్రిపేర్ అయ్యారా? ఎవరన్నా కొన్ని రోజు ప్రొఫెసర్లు చెప్పేది ఎవరు ప్రిపేర్ అయ్యారా? ఎవడు మాట్లాడిస్తున్నాడు? వీడి గొప్ప కాదు. ఈ శరీరానికి పేరు పెట్టుకోవడం గొప్పతనం ఏమీ లేదు, సున్నా. వీరి లోపల బ్రహ్మ పదార్థం ఏదో గురువు శక్తి ఆయనతో మాట్లాడిస్తుంది. మనం దానికి రెస్పెక్ట్ ఇవ్వాలి. అట్లా అని చెప్పి దీన్ని డమ్మి అని పడేయకూడదు. ఎందుకంటే అది మాట్లాడాలని ఇది ఉండాలి. ఇప్పుడు మా గురుగారు రూపం చూశాను, ఇదేం లేదు. లోపల బ్రహ్మ పదార్థం ఆయన గురువు గారు లోపల ఉన్నారు, సదాశివుడు దక్షిణామూర్తి లోపల ఉన్నారు, ఇదేం లేదంటే కుదరదు. ఇది ఉంటేనే అది పలుకుతుంది. అంటే అర్థం ఏంటి? దీనికి వాల్యూ ఇస్తూ దాన్ని పట్టుకోవాలి. దీన్ని పట్టుకుంటున్నాం, దాన్ని పట్టుకోవట్లేదు, వదిలేస్తుంది. గురువులు మొత్తుకునేదే మరి సరే దీన్ని రెస్పెక్ట్ ఉందిరా, మంచిదే, కానీ లోపల ఉన్న పదార్థం ఏం మాట్లాడుతుందో దాన్ని పట్టుకో. ఇదేదో రోజు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు అని ఏడుస్తాం, గురువు వెళ్ళిపోయి అంటాడు. మూర్ఖుడు. శరీరం వదిలేసిన గురువు అప్పుడు బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఎదురుకొని చెప్పే గురువు మాయమైపోతే మనకు చాలా బాధ అనిపిస్తుంది, ఏడుపు వస్తుంది, చాలా ఏడుస్తుంది. ఎన్ని జన్మలు ఏడ్చినా మళ్ళీ రాదు. ఎన్ని జన్మలు ఏడ్చినా రా, ఒక్కసారి గురువు వెళ్ళిపోయాక. అందుకనే శరీరంతో ఉండగానే బాగా చేసుకోవాలి. అది మాకు లేటెస్ట్ తెలిసిన నా బుద్ధి అట్లా ఏడ్చింది. మా గురుగారు ఉన్నప్పుడు ఎప్పుడు పట్టించుకోవాలి. వెళ్ళిపోయాక నెత్తి నోరు కొట్టుకున్నా కూడా వేస్ట్. ఆ శరీరంతో అయితే రాడుగా. కానీ బాగా బాధపడి ఆయన శరణు వేడి ఏదో అడిగితే ఆయన అంటే జ్ఞాన మార్గంలో మాట్లాడితే శరీరం వదిలేసినా కూడా శిష్యుడు బాధపడక్కర్లేదు. ఎందుకంటే ఒక విధంగా ఆనందపడాలి. శరీరం వదిలేసి గురువు అంతటా ఉన్నాడు. అంతకుముందు శరీరంగానే ఉన్నాడు, ముందు ఇప్పుడు అంతటా ఉన్నాడు, అన్ని జీవుల్లో ఉన్నాడు, అన్ని జీవులతో నీతో మాట్లాడుతున్నాడు. అంటే ఒక్క చోట ఉన్న శరీరంతో మనం చూస్తున్న గురువు నారో మైండెడ్తో. ఇప్పుడు బ్రాడ్ మైండ్గా ఆలోచిస్తే ఇక్కడున్న గురువు శరీరం వదిలేసి అంతటా అయిపోయాడు. బాధ ఉంటుంది. శరీరం వదిలేసాడు, అరే గురువు ఎదుర్కొంటే మాట్లాడతారు, డైరెక్ట్ లైవ్ మొత్తం మాట్లాడుతుంది కదా. ఆ బ్రహ్మ పదార్థం ఒక శరీరాన్ని అడ్డు పెట్టుకొని మాట్లాడుతుంది కదా. ఎంత అదృష్టం! శరీరంతో గురువు సాక్షాత్తు శివుడో విష్ణువో ఒక మనిషి రూపంలో వచ్చి మన ఎదురు కూర్చొని మాట్లాడుతున్నాడు గురువు గారు. ఎంత అదృష్టం! ఇలా ఆలోచన మనం చెయ్యం. ఆయన పిల్లలు ఉన్నారు, ఆయన ఆఫీస్ పోతున్నాడు, ఆయన పనులు చాలా ఉన్నాయి, ఆయనకు చాలా కష్టాలు ఉన్నట్టురా, ఆయన చెప్తాడురా అంటాడు. ఆయన ఒక్కడు కూర్చొని సాధన ఏం చేస్తున్నాడు, ఆయన లోపల మెషిన్ ఏం నడుస్తుంది అనేది చూడాలి. అది గురువు. ఎప్పుడైతే శరీరం మాయమైపోతుందో ఆ రోజు మనకి మాయ తొలుగుతుంది. గురు శరీరం వదిలేసినప్పుడే మన మాయ తొలుగుతుంది. ఎందుకంటే మాయ ఎప్పటి వరకు ఉంటుందని గురువు శరీరం ఉన్నంత వరకు ఉంటుంది. ఎందుకంటే గురువు శరీరం అనుకుంటున్నావు కాబట్టి మాయ. గురువు శరీరం వదిలేడా నీ మాయ పోయింది, సగం పోయింది. ఎందుకంటే మాయ గురువుతో పాటే పోయింది. అది వదిలేసి ఉండదుగా. మనం అంటే గురువుని వదిలేసి ఉంటాం, ఎట్టబడితే అట్లా ఉంటాం. అర్థమైందా? మాయ గురువుకు దాసి ఎలా వదిలేసి ఉంటుంది? గురువు వెళ్ళిపోయాడు, అది కూడా వెళ్ళిపోతుంది. ఎలా వెళ్ళిపోతుంది? అంతటా ఉన్న గురువులో కలిసిపోతుంది మాయ. ఇప్పుడు మన కళ్ళు తెరుచుకుంటాయి, కొంచెం మొత్తం తెరుచుకుంటే మనం అలా గురువు అయిపోతాం. మనం కొంచెం తెరుచుకుంటాం. ఇప్పుడు రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది, నొప్పి గిచ్చుడు స్టార్ట్ అవుతుంది. అయ్యో ఉన్నప్పుడు నా ఎదురు కూర్చొని చెప్పారు హనుమాచార్య చేయమని, ఒక్కరోజు చేయలేదు. ఎందుకు చెప్పారో నాకు ఏదో దయ్యాలు బుద్ధాలు పట్టుకొని నా బుద్ధి మార్చేసి దారుణమైన పరిస్థితి రాకుండా చేయమన్నా నేను చేయలేదే అని ఫీల్ అవుతా. చేయాలి కదా. అంటే గురువుకి ఎవరు ఇష్టం అంటే మాటలు విని ఆయన పొగిడేవాడు ఇష్టం కాదంట. గురువుకి ఇష్టమైన శిష్యుడు ఎవరంటే చేసేవాడు ఇష్టం. మీరు ఎన్ని గిఫ్ట్ తెచ్చినా ఎన్ని చేసినా మా గురువు గారికి బంగారు పళ్ళారు, వెండి పళ్ళారు అన్నీ పట్టుకున్నాయి. నువ్వు రామతారగా చేసావా, మంత్రం చేసావా అని అడుగుతా. ఫస్ట్ క్వశ్చన్ చేసావా? నవ్వుతూ హ్యాపీగా. చేయనోడితో కూడా నవ్వుతూ మాట్లాడతాడు. అంటే చేయటం సాడిజం కాదు. ఆయన అందరితో నవ్వుతూ మాట్లాడతాడు. కానీ మనకు బుద్ధి ఉండాలి కదా. గురువు ఎంత గొప్పవాడంటే ఎవరిని ఇబ్బంది పెట్టాడు, మాటతో బాధ పెట్టాడు. కానీ మన బుద్ధి ఒకటి ఏడ్చింది కదా. ఎప్పుడు రియలైజ్ అవుతాం? గురువు నేను మతం చేయకుండా ఏమంటున్నాను, నన్నైతే కూర్చోబెట్టి ఎన్నోసార్లు పక్కనే కూర్చోబెట్టుకుని భోజనం చేశాను తెలుసా అని చెప్తా. గురువు శరీరం పక్కన కూర్చొని భోజనం చేస్తే ఏమైనా వస్తుందా? సరే పరమాత్ముడు పక్కన కూర్చొని తిన్నావు అది నీ ఫీలింగ్ లోపల ఉంటే. నిజంగా పరమాత్ముడు పక్కన కూర్చొని నువ్వు తిన్నావు అని ఫీలింగ్ ఉంటే నువ్వు ఎంత ఒళ్ళు దగ్గర పెట్టుకుని మంత్రం ఆయన చెప్పి చేస్తావు. ఫైనల్ కన్క్లూజన్ ఏంటంటే గురువు వాక్కు విని ఆయన మాటని విని శిరోధార్యం అంటే ఇలా ఇంకేం లేదు స్వామి, డైలమాస్ లేవు. మీరు వెళ్ళమన్నారు వెళ్తాను, చేయమన్నారు చేస్తాను, వద్దన్నారు చేయండి, వదిలేయమన్నారు వదిలేస్తాను. వాడే ప్రశాంతంగా ఉన్నాడు. గురువు గారికి ఏం తెలుసు? నేను ఈ డిగ్రీ చేశా, గురువుగారు ఆ జాబ్ చేయమన్నారు, ఏం తెలుసు గురువుగారు?
నా డిగ్రీ అని చూసాడా అంటారు మహానుభావం. గురువు గారికి ఏం తెలుసు? నేను చదువుకున్న ఆయన చదువుకున్నాడా? లేదా పెద్ద జాబ్కి వెళ్ళమంటాడు అంటే జనరల్ ఎగ్జామ్ చెప్తుంది ఎవరు అట్లా అలా అనుకుంటా. గురువు గారికి ఏం తెలుసు అని నీకేం తెలుసు? ఫస్ట్ గురువు గారికి ఫ్యూచరే తెలుసు, గురువు గారికి ఫ్యూచరే తెలుసు అని మనకు తెలియదు. అదే మాయ. తర్వాత నెత్తిన వరకు పట్టించుకుంటారు. అప్పుడు ఏం చేస్తారు గురువు గారు? అప్పటి వరకు ఉన్న రోగానికి మెడిసిన్ ఇస్తారు. మళ్ళీ ట్రాక్లో రావడానికి టైం కదా. ఇప్పుడు గురువు గారు ఇలా వెళ్తుంటే ఇంజన్ భోగి వెంటనే వెళ్ళిపోవాలి గురువుగారితో పడి మోక్షం వచ్చేసి. నీవేం చేసినా ఈ పిచ్చి భోగిలు పక్కదాలో పోయింది. ఇదేదో తీసుకుపోతుంది దూరం, ఎటో తీసుకుపోతుంది అని నమ్మకం లేని వాడు పట్టాలు దాటి పక్కదానికి పోయింది ఎటో పడి ఇది వెళ్ళాల్సిన గమ్యానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది రావాలని ఎంత టైం పడుతుంది? చాలా టైం పడుతుంది. జన్మల టైం పడుతుంది, చాలా కాదు కొన్ని జన్మల టైం పడుతుంది. ఎప్పుడు వస్తుందో అది కూడా ఎంత ఏడిస్తే దేవుడిని మళ్ళీ శివుడిని అమ్మవారిని పట్టుకొని ఎక్కినోరు కొట్టుకొని పూజ చేస్తే సరే మరీ ఏడుస్తున్నాడు కదా, సరే గురువుని పంపిద్దాం. మళ్ళీ ఇదే గురువు వస్తాడు, ఇంకో గురువు, ఇదే బ్రహ్మ పదార్థం మళ్ళీ గురువు వస్తుంది. మళ్ళీ వస్తుంది కదా అని ఇప్పుడు టైం పాస్ చేయాలి. అది వస్తుందో రాదో గ్యారెంటీ లేదు. ఎందుకంటే నీ చేతి బంగారం ఇచ్చాను పడేసాను, మళ్ళీ ఇస్తాడు కదా. ఇవ్వాలంటే నీ మీద ఎంత నమ్మకం రావాలా? అట్లా బంగారం అట్లా గురువు చాలా గొప్ప అని చెప్పుకుంటూ ఆ గురువు మహిమలు ఇవాళ డిస్కస్ చేసే అవకాశం ఇచ్చిన స్వామి వారు ప్రణామాలు చెప్పుకుంటూ మనం నెక్స్ట్ సర్వం చేసాం.